హలో ఫ్రెండ్స్, నేను గణేష్. మీరు చూస్తున్నారు గణేటిక్ తెలుగు ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే, ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఆ క్రియేటర్స్కి చాలా యూజ్ అయ్యే సెట్టింగ్ అనమాట. పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ని చాలామంది క్రియేటర్స్ అనేది యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఈ పిక్సెల్ ల్యాబ్లోనే ఉన్న సెట్టింగ్ ఏంటంటే, మనకి థంబ్నెయిల్ని క్రియేట్ చేయడానికి ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది యూజ్ చేస్తుంటాం. అలాగే లోగోస్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ పిక్సెల్ ల్యాబ్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ అప్లికేషన్లో వచ్చినట్లయితే ఈ పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత బాటంలో సెకండ్ సెట్టింగ్ ఉంది కదా, ఈ ఆప్షన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా స్లైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏబీ ఫాంట్ అంటే ఇందులో ఫాంట్స్ అనేది డిఫాల్ట్గా ఉంటుంటాయి. మై ఫాంట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నట్లయితే నో డిలీటబుల్ ఫాంట్స్ ఫౌండ్, టు యాడ్ యువర్ కస్టమ్ ఫాంట్స్ ప్లేస్ దెమ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టరీస్ అనేసి రావడం జరుగుతుంది. సో ఈ విధమైన ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో చాలామందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. మీ ప్రాబ్లం ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫాంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో టెక్స్ట్ రూపంలో లేదంటే ఫోల్డర్స్ రూపంలో మనం ఫాంట్స్ని అనేది యాడ్ చేసుకోవచ్చు. మనం టెక్స్ట్ రూపంలో యాడ్ చేసుకున్నాం ట్రై చేసినప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఉన్న ఫాంట్స్ అనేది ఉంటాయి, కాకపోతే ఇక్కడ చూపించాం అనమాట. నో ఐటమ్స్ అవైలబుల్ అనేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్లయితే ఫాంట్స్ అనేది యాడ్ అవ్వవు అనేసి అర్థం అనమాట. అంతేకాకుండా ఇంకోసారి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ రూపంలో అవ్వట్లేదు కాబట్టి ఫోల్డర్స్ రూపంలో యాడ్ చేసుకోవడం ట్రై చేద్దాం, అవుతుందో లేదని చూడొచ్చు. ఈ విధంగా మనం ఫోల్డర్స్ రూపంలో యాడ్ చేసుకోవాలన్నా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫాంట్స్ అనేది కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తున్నాయి. కానీ దీన్ని మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ డిక్షనరీ ఆప్షన్ చేసుకున్నట్లయితే యాడ్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుండి వెనక్కి వచ్చేయండి అనమాట. మీరు కనుక ప్లేస్టోర్ నుండి పిక్సెల్ ల్యాబ్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ని ప్లేస్టోర్ నుండి అన్ఇన్స్టాల్ చేసేయండి. సో నేను ఇక్కడ అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఈ పిక్సెల్ ల్యాబ్ని అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఏపీకే అనేసి మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను అప్ టు డౌన్ అనే వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ యొక్క లేటెస్ట్ వర్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ మనకు డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మాత్రమే ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మనకి పిక్సెల్ ల్యాబ్ యొక్క ఓల్డర్ వర్షన్ అనేది కిందకి రావడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఓల్డర్ వర్షన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నట్లయితే కిందకి మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసుకోండి. ఇక్కడ చాలా రకాల వర్షన్స్ అనేది ఉంటాయి. మనకు లేటెస్ట్ వర్షన్ కాకుండా ఓల్డర్ వర్షన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో 1.98 లేదంటే 1.9797 ఈ విధంగా ఈ వర్షన్స్ని మీరు ట్రై చేసినట్లయితే సక్సెస్ఫుల్గా అంటే 100 to 100% అనేది పిక్సెల్ ల్యాబ్ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందన్నమాట. 1.97 అనే వర్షన్ ఉంది కదా, ఈ వర్షన్ నేను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో మీరు కావాలనుకుంటే 1.99 లేదంటే 1.98 వర్షన్స్ నేను సజెస్ట్ చేస్తాను. సో వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా వర్షన్ నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది డౌన్లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. నేను ప్రీవియస్గా ఇది డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. డౌన్లోడ్ అగైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఏపీకేని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఏపీకేని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఏపీకే అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దీనిని వన్ టైం ట్యాప్ చేసినట్లయితే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ప్యాకేజ్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏపీకేని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. పిక్సెల్ ల్యాబ్కి సంబంధించిన 1.99 వర్షన్కి సంబంధించిన ఏపీకేని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఏపీకేని ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. సో ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఏపీకే ఇన్స్టాలర్ అనేసి రావడం జరుగుతుంది. ప్యాకేజ్ ఇన్స్టాలర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఏపీకే అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ దిస్ యాప్ అనేసి రావడం జరుగుతుంది. ఇన్స్టాల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు పిక్సెల్ ల్యాబ్ని ఇన్స్టాల్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నట్లయితే పర్మిషన్ అనేది అడుగుతుంది. పర్మిషన్స్ని అలౌ ఇచ్చేయండి. మీడియా పర్మిషన్ని అలౌ ఇచ్చిన తర్వాత ఈ విధంగా టెక్స్ట్ అనేది ఉంది కదా, బాటంలో ఉన్న సెకండ్ ఆప్షన్ ఏ ఆప్షన్ని క్లిక్ చేసుకుని స్లైడ్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫాంట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఏబీ ఫాంట్. ఈ ఫాంట్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఫాంట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా మీకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు అనేది ఈ యొక్క కోడింగ్ అనేది మారింది, చూస్తున్నారు కదా. ఈ విధంగా ఫస్ట్ పైన మాత్రమే ఉండేది, ఇప్పుడు మళ్ళీ స్టోరేజ్ ఆప్షన్ ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సపోర్ట్ అయ్యే అవకాశం 100% ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు టెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మీకు
రావడం జరుగుతుంది. ఇందులో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆల్ ఫాంట్స్ అనే ఆప్షన్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్స్ కలెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా 100 హ్యూజ్ ఫాంట్స్ ఉంది కదా, ఈ ఫాంట్స్ అన్నిటిని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే మీకు యాడ్ సెలెక్టెడ్ అనే ఆప్షన్ చేసినట్లయితే ఈ విధంగా చూస్తున్నారు కదా, మీకు లైవ్లో అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు నేను ఇంకో ఫాంట్ని అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఫాంట్స్ అనేది ఉన్న ఫాంట్స్ అన్ని ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఈ ఫాంట్స్ అనేటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10 ఫాంట్స్ ఉన్నాయి కదా, యాడ్ సెలెక్టెడ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా ఫాంట్స్ అనేది యాడ్ అయ్యాయి. అలాగే మీకు ఫోల్డర్ విధంగా కూడా మీరు ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ఫాంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫోల్డర్ అన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యాడ్ డిక్షనరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ ఫాంట్స్ అనేది ఎందుకు యాడ్ అవ్వట్లేదు అంటే మీకు లేటెస్ట్ వర్షన్లోకి ఈ ఫాంట్స్ అనేది యాడ్ అవ్వట్లేదు. కాబట్టి మీరు ప్రీవియస్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే ఫాంట్స్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతాయి. 100 to 100% అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో యాడ్ ఫాంట్స్ ఆప్షన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఏ ఫాంట్ని యాడ్ చేసుకోవాలని ఇప్పుడు సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ఫాంట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కావాల్సిన ఫాంట్స్ అన్నిటిని తెలుగు ఫాంట్స్, ఇంగ్లీష్ ఫాంట్స్, అన్ని రకాల ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకు నేను పెట్టిన వెంటనే నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్, సైనింగ్ ఆఫ్. బాయ్.